నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. శ్రీమాధవాంగ్రజలద్వయ నిత్య సేవా ప్రేమా విలాసజ పరాంకుశ పాదభక్తం కామాదిదోషమరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీనివాస ప్రభువు ఏం చేసినటువంటి పరమ పవిత్ర ధామమైనటువంటి శ్రీనివాసుని శ్రీచరణముల చెంత ప్రతినిత్యము కూడా భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి సేవించే భాగ్యం మనందరికీ కూడా కలగజేశాడు పరమాత్మ. ఈ కలియుగంలో వేదభూమి కర్మభూమి అయినటువంటి ఈ భారతావరిలో మనందరం జన్మించడం ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మతో అందున జన్మించడం విశేషమైనటువంటి శ్రీవారి అనుగ్రహంగా భావిస్తూ ప్రతినిత్యము కూడా అసంఖ్యాకంగా స్వామివారిని సేవించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సకల శుభములు కూడా కలగాలని చెప్పి ఆ పరంధాముడైనటువంటి శ్రీనివాసుని యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణముల చేత భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అవ్యాజ కరుణామూర్తి కావున వారి అనుగ్రహం అందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి ప్రసరిల్లాలని చెప్పి ప్రార్థిస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉల్లాసవల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. శ్రీరంగరాజమహిషీం శ్రియం ఆశ్రయామః. అష్టాదశ మహాపురాణంలోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా ఆ నారదుల వారు ప్రశ్నించగా సనక మహర్షి వారు చక్కగా మనందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వేదవ్యాస మహర్షి వారు అందించినటువంటి సారాన్ని అందిస్తూ ఉన్నారు. నారదుల వారి ద్వారా నిరంతరం భగవన్నామ సంకీర్తన తత్పరుడైనటువంటి ఆ నారద బ్రహ్మ, ఆ నారద మహర్షి సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడై అష్టాక్షరీ మంత్ర జపాన్ని ఎల్లప్పుడూ కూడా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామివారిని నిరంతరం కూడా అష్టాక్షర మంత్రనామంతో జపిస్తూ తపిస్తూ ఉన్నటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ యొక్క మహానుభావుడైనటువంటి నారదుల వారు ప్రశ్నింపగా సనక మహర్షి వారు ఆయన బ్రహ్మమానసపుత్రులు వారు చక్కగా ప్రతి విషయాన్ని కూడా సమగ్రంగా ఆమూలాగ్రంగా వివరిస్తూ ఉన్నారు. భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడుగా ఉన్నటువంటి ఆ సోమదత్తుడు చక్కగా ప్రతినిత్యము కూడా భగవన్నామాన్ని సంకీర్తనం చేసుకుంటూ వేదవేదమైనటువంటి
వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినప్పటికీ కూడా గౌతమ మహర్షి అయినటువంటి తేజోనిధి అయినటువంటి గౌతమ మహర్షికి కైలాసంలో ఒకనాడు ఆ సోమదత్తుడు సేవించడానికి వెళ్ళిన సమయంలో మహానుభావుడైనటువంటి గౌతమ మహర్షి వారిని చూసి నమస్కరించలేదు అన్నటువంటి దానికి రాక్షసి జన్మ ప్రసాదించుగా కాని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఈ యొక్క జన్మని సంప్రాప్తింపజేశాడు అని చెప్పి బాధపడ్డాడు. ఎందుకయ్యా అంటే గురువు అంటే ఏమిటి? అజ్ఞానం అనేటువంటి చీకట్లు పోగొట్టేవాడు, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సంప్రాప్తమైనటువంటి వారు గురువుగారు. ఆ కట్టె ఉంది కదా, ఆ కట్టె కాలుస్తూ ఉంటే బాగా కాల్చినటువంటి కట్టె ఎలాగైతే ఆ కరిగిపోయి చివరికి బూడిదైపోతుందో, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా కాల్చి జ్ఞానమైనటువంటి జ్యోతిని ప్రకాశింపజేసేవారే సద్గురువులు. అటువంటి గురువైనటువంటి గౌతమ మహర్షి వారికి నేను సేవించకపోవడం చేత నాకు ఈ యొక్క జన్మ సంప్రాప్తమయ్యింది అని చెప్పి ఆ సోమదత్తుడు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఎప్పుడైతే ఈ సౌదాస మహారాజుగారు కూడా శాపగ్రస్తుడై రాక్షస జన్మని అనుభవిస్తూ ఉంటే వారిద్దరూ కూడా మిత్రులై ప్రస్తావన చేసుకుంటూ నాకు ఈ రాక్షసత్వం ఎప్పుడు పోతుంది అని చెప్పి ఆ మర్రి చెట్టుపై ఉండి అనేక రకమైనటువంటి బ్రాహ్మణోత్తములని మానవులందరినీ కూడా హింసిస్తూ, క్రూరమృగములన్నీ కూడా హింసిస్తూ, అకృత్యములన్నీ కూడా నేను చేస్తున్నాను, నాకు నివృత్తి ఏమిటి అని చెప్పి ధర్మశాస్త్రముల గురించి, నీతి శాస్త్రముల గురించి, వ్యాకరణ విషయముల గురించి, వేదాంగములో ఉన్నటువంటి చర్చలన్నిటినీ కూడా చర్చించుకుంటూ పైగా మహానుభావుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అలాగే గౌతమ మహర్షి వారిని వీరందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఎప్పుడైతే ధర్మశాస్త్రముల గురించి వారు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నారో ఆ ధర్మశాస్త్ర ప్రభావం వలన, మహర్షుల యొక్క నామస్మరణ వలన, భగవంతుని యొక్క గుణవైభవములను గూర్చి తెలుసుకోవడం వలన, అంటే రాక్షస రూపంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మని సేవించవచ్చును కదా. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రావణ బ్రహ్మగారు ఉన్నారు, సాక్షాత్తు ఆయన ప్రతినిత్యము కూడా పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వారు. వారి స్వభావం రాక్షసత్వమే కానీ భక్తికి దానికి రాక్షసత్వానికి సంబంధం లేదు. అతడు రాక్షసుడా, దేవతలా, లేకపోతే వేదాంగములను చదివినవాడా, పామరుడా, ఏమీ చదవనవాడా, జ్ఞానాన్ని భగవంతుడు ఏమి చూడడు. ఆయనకి కావలసింది ఏమిటి? భక్తితోటి నన్ను ఎవరైతే సేవిస్తున్నారో వారందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు. కాబట్టి భక్తికి ఏ విధమైనటువంటి తారతమ్యము లేదు కదా. ఇక మరి ప్రాణి అయినటువంటి గజేంద్రుడు ప్రార్థన చేస్తే విన్నాడు కదా పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మని భక్తితోటి ఎవరైతే మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా సేవిస్తారో వారందరినీ కూడా నేను రక్షిస్తాను అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి బ్రహ్మరాక్షసుడు ఆ ప్రకారంగా ఈ సౌదాస మహారాజు గారు అయినటువంటి కల్మాషపాదుడితోటి విషయములన్నీ కూడా, ధర్మశాస్త్ర విషయములన్నీ కూడా ఎప్పుడైతే చర్చిస్తూ ఉన్నారో ఆ నామస్మరణకే వారికి చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయాయిట. అందుకనే మన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఏమిటి? సర్వ పాపాన్ని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. సమస్తమైనటువంటి పాపములు అంటే మనకి తెలిసి తెలియక అజ్ఞానము చేత చేసినటువంటి దోషములు ఏవైనా ఉంటే వాడన్నిటినీ కూడా నివారించేవాడు మన కష్ట నివారకుడు శ్రీమన్నారాయణుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు కదా. ఇలాగా వారు చర్చించుకుంటూ ఉంటే వారి పాపములన్నీ కూడా నశించిపోయాయిట. ఏతస్మిన్నంతరే ప్రాప్తః కశ్చిద్ విప్రోతి ధార్మికః కళింగదేశ సంభూతిః నామ్నా గర్గ ఇతి స్మృతః. ఏతస్మిన్నంతరే ప్రాప్తః కశ్చిద్ విప్రోతి ధార్మికః కళింగదేశ సంభూతిః నామ్నా గర్గ ఇతి స్మృతః. మహద్గంగాజలం స్కంధే స్తుమన్ విశ్వేశ్వరం ప్రభుం గాయన్నామాని తస్యైవ ముదాహృష్టతనూరుహః
తమాగతం మునిం దృష్ట్వా పిశాచీ రాక్షస ఉచితౌ ప్రాప్తానః పారణే త్యక్త్వా ప్రాద్రవన్మూర్ధ్నవాహవః తేన కీర్తిత నామాని శ్రుత్వా దూరే వ్యవస్థిత. చూడండి, ఎప్పుడైతే వారి పాపములన్నీ కూడా అగ్ని కాష్టములలాగైతే తగలబెట్టినట్టు తగలబడిపోయి వారికి పాపములన్నీ కూడా నశించిపోయాయో, వెంటనే భగవంతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం కలిగిందట. ఎలాగయ్యా అంటే, వీరిద్దరూ కూడా ఈ ధర్మశాస్త్ర విషయములన్నీ కూడా చర్చించుకుంటూ ఉండగా కళింగ దేశంలో ఉద్భవించినటువంటి గర్గుడు అనేటువంటి పరమ ధార్మికుడైనటువంటి మహానుభావుడు ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడట. కళింగ దేశంలో గర్గుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతి ధార్మికమైనటువంటి మహానుభావుడు. వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసి ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. చూడండి, మనకి వేదం కానీ పురాణం కానీ ఇతిహాసములు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్ విషయములు కానీ ఏ విధమైనటువంటి ఏ విధంగా మనం ప్రస్తావన చేసుకున్నవన్నీ కూడా ధర్మంతోనే ముడిపడి ఉంటాయి. ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం రక్షించాలి. అంటే ఒక చిన్న బిడ్డడికి మనం ఇప్పటి నుండి కూడా చిన్న చిన్న విషయములన్నీ కూడా ధర్మ విషయములన్నీ కూడా చెప్పాలి. నాయనా, ఈ మార్గంగా వెళితే మంచిదిరా నాయనా, ఈ మార్గంగా వెళితే అది దుష్ప్రభావానికి లోనవుతావురా అని చెప్పి పిల్లవాడికి తండ్రి ఎలాగైతే తల్లి ఎలాగైతే నేర్పుతుందో, మనకి భగవంతుడు కూడా వేదమైనటువంటి దాని చేత వేద ప్రతిపాదితుడైనటువంటి ఆ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ధార్మికుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు తన యొక్క భుజములపై ఒక కలశాన్ని తీసుకున్నాడు. దాంట్లో గంగాజలం ఉందట. ఆ గంగాజలాన్ని తీసుకుంటూ దానిని పైన పెట్టుకుని మోసుకుంటూ ఆ జగన్నాథుడైనటువంటి విశ్వేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఆ నామ సంకీర్తనం చేస్తూ ఆనందం చేత పులకాంకితుడై చక్కగా అక్కడికి వచ్చాడట. చూడండి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎంతవరకు సంప్రాప్తిస్తుందో మనకి ఇక్కడే ఉదాహరణ. వారు చక్కగా నీతి శాస్త్రములు వేద విషయములు ధర్మశాస్త్రముల గురించి ఎప్పుడైతే చర్చించుకుంటూ ఉన్నారో వారి పాపం అంతా కూడా పటాపంచలైపోయింది. ఎందుకైపోయింది అంటే, ఈ బ్రాహ్మణోత్తముడు తీసుకొస్తూ ఉన్నాడు. చూడండి, మంచి శుభశకరములు అంటారు కదా, ఆయన ఏం తీసుకొస్తున్నాడు? గంగాజలాన్ని ఒక పాత్రలో ఒక కలశంపై ఉంచుకుని దాన్ని భుజంపై పెట్టుకుని ఆ భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడట. అలాగే మన తిరుమల గిరిలో కూడా ప్రతినిత్యము కూడా తిరుమల నంబేనటువంటి మహానుభావులు సుమారు రాత్రి 12 గంటల నుండి 1 గంట ప్రాంతంలో ప్రతిరోజు కూడా పాప వినాశనం దగ్గరికి వారు భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ ద్రవిడ ప్రబంధాన్ని గానం చేసుకుంటూ ఆళ్వార్లు ఆచార్యులు అందించినటువంటి స్తోత్రములన్నీ కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతినిత్యము కూడా శ్రీనివాసునికి తీర్థం తీసుకురావడానికి వెళ్ళేవారట. ఆ వెళ్ళి అక్కడ తీర్థాన్ని తీసుకుని వస్తూ ఉంటే ఒకనాడు మన శ్రీనివాసుడు ఆయన పాపం ప్రతిరోజు దూరంగా వెళ్ళి తీసుకువస్తున్నారు అని చెప్పి ఒక ఆటవికడ వేషంలో బాణాన్ని ధరించి బోయివాడు రూపంలో వచ్చి, తాతగారు నాకు కొంచెం ఆ తీర్థాన్ని ఇవ్వండి అని అడిగాట. పాపం ఆయనేమో పెరుమాళ్ళకి ఆరాధనకి సమయం అయిపోతోందయ్యా, ఒరే నాయనా మనవడా నువ్వు దూరంగా జరగరా నాయనా అంటే మన శ్రీనివాసుడు ఏం చేశాడట, వెంటనే వెనకాల ఒక చిన్న రంధ్రం చేశాడట బాణం చేత. నీరు కొంచెం 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 కారుతూ ఉంది. ఈయనకి అంతా కూడా పైన ఉన్నటువంటి వస్త్రం నుంచి కిందలా తీర్థం పడి వస్త్రం అంతా కూడా చల్లబడుతోంది, బరువు తగ్గుతోంది. ఏమిటయ్యా అని చూశాడు. వెనక తిరిగి చూస్తే రంధ్రం. ఓరి బడవా ఏమిట్రా ఇలా చేశావంటే పరమాత్మ వెంటనే సాక్షాత్కరించి ఆయనకి దగ్గరలోనే వేరొక రంధ్రం బాణాన్ని ప్రయోగించి అక్కడ ఆ శరం చేత అక్కడ ఒక బిలాన్ని తయారు చేశాడు. అక్కడి నుంచి తీర్థం వచ్చింది. అంటే చాలా దూరం వెళ్ళి ఈ పరమ భాగవతోత్తముడైనటువంటి తిరుమల నంబి గారు ప్రతినిత్యము కూడా నా సేవ చేసుకోవడం కోసం వస్తూ ఉన్నారు కదా. కాబట్టి పాపం ఈయనకి కాస్త భారాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ గంగాజలాన్ని పవిత్రమైనటువంటి తీర్థాన్ని దగ్గరగా మరికొద్ది ఆయనకి
అందులోనూ పెద్దవారు వయోవృద్ధులైపోతూ ఉన్నారు కదా, వారికి కాస్త విశ్రాంతి కలగజేయాలి, పాపం వారికి శ్రమ తగ్గించాలి అని చెప్పి పరమేశ్వరుడు అయినటువంటి ఆ పరంధాముడు శ్రీమన్నారాయణుడు చేసినటువంటి లీల వలె ఇక్కడ కూడా మనకి ఈ వృత్తాంతంలో కళింగ దేశంలో ఉద్భవించినటువంటి గర్గుడు అనేటువంటి పరమ భాగవతోత్తముడు అయినటువంటి బ్రాహ్మణోత్తముడు అతి ధార్మికుడు. అతి ధార్మికుడైనటువంటి ఆయన చక్కగా గంగాజలాన్ని మోసుకుంటూ భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ ఆనందంగా భగవన్నామ సంకీర్తనం చేస్తుంటే ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. నారాయణతే నమో నమో భవనారద సౌనుద నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ అంటూ భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన పరమేశ్వరుని ఎప్పుడైతే స్తోత్రం చేస్తూ వస్తూ ఆనందంగా పులకించు ఉన్నాడట. ఎప్పుడైతే అతను వస్తూ ఉన్నాడో దూరం నుంచి చూశారు యొక్క బ్రహ్మ రాక్షసుడు, ఈ సోమదత్తుడు అనేటువంటి బ్రహ్మ రాక్షసుడు మరియు ఈ మహారాజు గారైనటువంటి రాక్షసుడు పిశాచి రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణి అందరూ కూడా చూశారట. దూరం నుంచి చూసి ఆ రాక్షసులు పిశాచి ఇద్దరు కూడా ఏం చేశారట, నాకు ఇవాళ చక్కగా బ్రహ్మాండంగా ఆహారం దొరికింది. చూశారు, దూరంగా చూసి వాళ్ళ వృత్తి మరి సౌదాస మహారాజుగా ఉన్నాడు, కల్మాషపాదుడు అనేటువంటి నామకరణాన్ని కూడా పొందాడు. అయినప్పటికీ కూడా రాక్షస ప్రవృత్తి చేత ఉన్నాడు కదా, ఉండి అక్కడికి వచ్చి బ్రాహ్మణోత్తముని చూసి ఆ ఇద్దరు పిశాచి రాక్షసులు ఇద్దరు కూడా మాకు ఇవాళ బాగా ఆహారం దొరికింది అని అనుకున్నారట. అనుకుని చేతులు పైకి ఎత్తి పరిగెడుతున్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయన గర్గుడైనటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, చక్కగా భగవంతుడైనటువంటి నారాయణుని గూర్చి ఆ పరమేశ్వరుని గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాడు. స్తోత్రాలంతా కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాడు, నామ సంకీర్తనం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే వారు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క భగవంతుడి యొక్క అమృతం చేత ఆ గానం చేస్తుంటే ఆ గాన మహిమకి వారు దూరంగా ఉండిపోయారట. అంటే దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఎప్పుడైతే వెళ్ళలేకపోయారో ఆసక్తాప్తం దర్హగిదం ఇదమూజుశ్చ రాక్షసాః అహో విప్ర మహాభాగ నమస్తుభ్యం మహాత్మనే అహో విప్ర మహాభాగ నమస్తుభ్యం మహాత్మనే నామ సంకీర్తన మహాత్మ్యాత్ రాక్షసాదూరగా వయం అస్మాభిః భక్షితాః పూర్వం విప్రాః కోటి సహస్రతః నామ ప్రావరణం విప్రా రక్షితత్వాం మహాభయాత్ నామ శ్రవణమాత్రేణ రాక్షసాపి భో వయం పరాం శాంతిం సమాపన్నా మహిమ్నాం అచ్యుతస్య వై. ఇప్పుడైతే ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ రాక్షసుడు పిశాచి కూడా దూరంగా ఉండిపోయారో, అంటే వారికి శక్తి లేకపోయింది. పరమాత్మ యొక్క గానాన్ని కీర్తనని భగవద్వైభవాన్ని గూర్చి గానం చేస్తున్నటువంటి పరమ ధార్మికుడు ఆయన. అందున చేతిలో ఉన్నది గంగాజలం. ఎప్పుడైతే ఆ మహిమగల గంగాజలం భోజంపై ఉందా బ్రాహ్మణోత్తముడు ఆ ధార్మికుడు పరమధార్మికుడు అయినటువంటి గర్గుడు ఆయన చూసి దగ్గరికి వెళ్ళి ఆయన్ని భక్షిద్దామనుకున్న వారు కాస్త దూరంగా ఉండిపోయారట. దూరంగా ఉండిపోయి ఇలా అడుగుతున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మహానుభావ, మీకు నమస్కారము అన్నారు. చూడండి వారి యొక్క సంస్కారం బయటపడుతోంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రములు గూర్చి ప్రస్తావన చేశారో వారి యొక్క పాపమంతా కూడా ఎప్పుడైతే పట్టాపంచలమైపోయిందో జ్ఞానం కాస్త ప్రకాశిస్తోంది. రాక్షసత్వం చేత అజ్ఞానంతో ఉన్నారు వారు. అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం కలగడం చేత ధార్మికమైనటువంటి నీతి శాస్త్ర ధర్మశాస్త్రముల గురించి ఎప్పుడైతే చర్చించుకున్నారో వారి పాపం కాస్త పట్టాపంచలైపోయింది కదా. మరియు కూడా రాక్షస ప్రవృత్తి చేత వారు ఆ యొక్క బ్రాహ్మణోత్తముణ్ణి ఆహారంగా తీసుకుందామని దక్కి మంచి ఆహారం దొరికింది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే
దూరంగా ఉండిపోయారు, దగ్గరికి వెళ్ళలేకపోయారు. యొక్క మాహాత్మ్యం చేత, నామ సంకీర్తన మాహాత్మ్యం చేత చూడండి భగవన్నామ వైభవం ఎంత బాగుంటుందో. అందుకనే మనం కాస్తైనా మనకి తెలుసో తెలియకో గోవింద 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 అంటూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి ఆ గోవిందుడిని మనసా వాచ కర్మణ ఎవరైతే నామస్మరణ చేస్తారో, నామస్మరణ చేస్తున్నటువంటి వారి దగ్గరికి ఎటువంటి శక్తి కూడా దగ్గరికి రాదు కదా. కాబట్టి శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది, నీకు నమస్కారం అయ్యా అని చెప్పి నమస్కారం చేసేసారు ఇద్దరు కూడా. నామ సంకీర్తన మహాత్మ్యం చేత రాక్షసులిద్దరూ కూడా దూరంగా ఉండిపోయారు. ఏమయ్యా మహానుభావ బ్రాహ్మణోత్తమ, మేము ఇదివరకు చాలా మంది వేలాది మంది బ్రాహ్మణోత్తములందరినీ కూడా భక్షించేశాము. వారి వృత్తి ఏమిటి? అక్కడ రాక్షస ప్రవృత్తి. వారు చేయవలసిన ఏమిటి? ఇతరులను హింసించాలి, బ్రాహ్మణోత్తములు హింసించాలి, యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు హింసించాలి, గురుపత్రులని హింసించాలి, ధర్మంగా ఉన్నటువంటి వారందరినీ కూడా హింసించడమే రాక్షస ప్రవృత్తి. ఆ రాక్షసత్వాన్ని ఎప్పుడైతే పొందారో వారు అనేక వేల మంది బ్రాహ్మణుని, ఒకరిని ఇద్దరిని కాదయ్యా, అనేక వేల మంది బ్రాహ్మణులందరినీ కూడా మేము భక్షించేసాం, అంటే ఆహారంగా తీసుకున్నాం. నీవేమో ఈ నామ సంకీర్తన చేస్తూ ఉన్నావు, మేము దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాలేకపోతున్నాము. ఈ నామ సంకీర్తనమే నీకు కవచంగా ఉంది. ఒక రాజుగారికి యుద్ధానికి వెళుతూ ఏం చేస్తాడు? పైన కవచాన్ని తీసుకుంటాడు. మనకి కవచం ఏమిటి? నామ సంకీర్తనమే కవచం. కాబట్టి ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా కీర్తన చేస్తూ ఉంటే నీకు నామ సంకీర్తనమే కవచంగా ఉందయ్యా, మేము నిన్ను ఏమీ చేయలేకపోతున్నాము, నీ దగ్గరికే రాలేకపోతున్నాము అని బాధపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. గొప్ప ఆపద నుండి నిన్ను గొప్ప ఆపద నుండి కాపాడేసిందయ్యా బ్రాహ్మణోత్తమ, మా వృత్తి ఏమిటి? నిన్ను మృంగడం. అనేక వేల మంది బ్రాహ్మణోత్తములందరినీ కూడా మేము భక్షించాం. కానీ నిన్ను మృంగడానికి దగ్గరికి వచ్చే సమయానికి మాకు ఏం జరిగింది? నామ సంకీర్తనం అనేటువంటి కవచం నిన్ను కాపాడేసింది, నువ్వు బ్రతికిపోయావయ్యావు బ్రాహ్మణ అన్నారు. ఎందుకు అంటే మేము కూడా ఏం చేయలేకపోతున్నావు, రాక్షసులయ్యి ఉండి మాకు బలపరాక్రమాలన్నీ కూడా ఉండి, కానీ ఆ శ్రీహరిని నువ్వు ఎప్పుడైతే కీర్తన చేస్తున్నావో ఆ శ్రీహరి నిన్ను కాపాడుతున్నాడయ్యా, గొప్ప మనశ్శాంతి దొరికింది నీకు, నీవు బతికిపోయావయ్యా అంటూ నమస్కారం చేస్తున్నారు. సర్వదాత్వం మహాభాగ రాగాదిరహితోష్యసి గంగాజలాభిషేకేన పాశ్యాస్పాన్ పాతకోచ్ఛయాత్ హరిసేవా పరో భూత్వా యశ్చాత్మానంతు తారయేత్ సతారయేత్ జగత్సర్వం ఇది శంసంతి సూరయః అపహాయ హరేర్నామ ఘోర సంసారభీషజం కేనోపాయేన లభ్యేత ముక్తి సర్వత్ర దుర్లభం. లోపరోడుపైన ఏ ప్రకారంగా అయితే అపహాయ హరేర్నామ ఘోర సంసార భేషజం కేనోపాయేన లభ్యేత ముక్తి సర్వత్ర దుర్లభ. కావున అన్ని వేళలా కూడా రాగద్వేషములను ఎవరైతే విసర్జిస్తారో వారికి ఎట్టి పరిస్థితిలోనూ భగవద్ అనుగ్రహం తప్ప కలిగి తీరుతుంది. రాగము ద్వేషము రెండు లేనటువంటి వాడవయ్యావో బ్రాహ్మణోత్తమ నీవు మహానుభావ. పైగా నీవు గంగాజలాన్ని మాపై చల్లి మమ్మల్ని అనుగ్రహించి మేము చేస్తున్నటువంటి పాప రాశి నుండి మమ్మ కాపాడవయ్యా అని చెప్పి తిరిగి మనలా ఈ బ్రహ్మరాక్షసుడు ఈ రాక్షసులు ప్రార్థన చేస్తున్నారు. నన్ను మమ్మల్ని కృతార్థుని చేయవయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి గంగా జలం ఉంది కదా పాత్రలో కలశంలో, అది మాపై కాస్త ప్రసరింపజేసి మమ్ము తరింపజేయవయ్యా అని చెప్పి ప్రార్థన చేసి మా పాపములన్నీ కూడా తొలగించవయ్యా అని చెప్పారు. హరిసేవా పరారుడైనటువంటి వారిని ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. భగవంతుడైనటువంటి పరంధాముని ఎప్పుడూ కూడా సదా మనసా వాచ కర్మణా త్రికరణ శుద్ధిగా ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారి దగ్గరికి ఎవ్వరూ కూడా వారికి కీడు చెయ్యాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిని భగవంతుడు కూడా ఉపేక్షించడు కదా. కాబట్టి పైగా మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు నీవు, నీ దగ్గర గంగాజలం ఉందయ్యా,
ఆ గంగాజలం కాస్త మా మీద ప్రసరింపజేసి మా పాపాలన్నీ పోగొట్టవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మహాజ్ఞానులు మీరందరూ కూడా మహానుభావ, భయంకరమైనటువంటి ఈ సంసారం అనేటువంటి దానికి ఔషధం అనేటువంటిది ఈ నామ సంకీర్తనం. ఈ సంసారం ఉందే, ఈ సంసారం అనేటువంటిది భయంకరమైనటువంటిది. అటువంటి సంసారమైనటువంటి భయంకరమైన దానిని కూడా అవలీలగా భగవంతుని యొక్క సన్నిధానానికి చేర్చడానికి ఏకైకమైనటువంటి మార్గము, ఔషధము అంటే మందు ఏమిటయ్యా అంటే నామ సంకీర్తనమే. అటువంటి దానిని మనం వదిలిపెట్టకూడదు, నామ సంకీర్తన చేయాలి. నామ సంకీర్తన ఎప్పుడైతే చేస్తారో తద్వారా ఏం కలుగుతుంది? ముక్తి కలుగుతుంది కదా, ముక్తిని పొందుతారు కదా. ఎందుకయ్యా అంటే ఇనుము ఉంది కదా, ఆ ఇనుముతో ఏర్పాటు చేసినటువంటి పడవన కనుక ఎక్కామనుకోండి, మనం నీటిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏమవుతుంది? కాస్త దూరం వెళ్ళిపోయిన వెంటనే అది నీటిలో మునిగిపోతుంది. అలాగే మనం చేస్తున్నటువంటి పుణ్యము పాపములను బట్టి మన యొక్క ప్రవర్తన నడవడిక, మన జన్మ కర్మ, చేయవలసినటువంటి సత్కర్మ ఎప్పుడైతే చేస్తామో అది పుణ్యంగా మారుతుంది. దుష్కర్మ ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తామో అది కాక పాపంగా మారిపోతుంది కదా. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి కాస్త మాపై ఆ గంగాజలాన్ని ప్రసరించవయ్యా అని చెప్పి ప్రార్థన చేశారట. అహో చరిత్రం మహతాం సర్వలోక సుఖావహం యథాహి సర్వలోకానాం ఆనందాజకలానిధిః పృథివ్యాం యాని తీర్థాని పవిత్రాని ద్విజోత్తమా తాని సర్వాణి గంగాయాః కనస్యాపి సమానినా. మహానుభావులైనటువంటి వారి యొక్క చరిత్ర గొప్ప ఆనందాన్ని, మహానుభావులైనటువంటి వారి చరిత్ర మనం విన్నామనుకోండి, ఒక ప్రహ్లాదుడు కానీ, నారదుల వారు కానీ, పరాశరుడు వారు కానీ, అంబరీషుల వారు కానీ, భీష్ముల వారు కానీ, విభీషణుల వారు కానీ, ఇక ఆంజనేయ స్వామి వారు మహానుభావులైనటువంటి వారి యొక్క గాథలు కానీ, రామాయణ భారత భాగవతములలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి రహస్యాలు, మహానుభావుల యొక్క చరిత్ర ఉంది కదా, ఆ చరిత్ర మనం శ్రవణం చేస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది కదా. ఎందుకయ్యా అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉద్భవిస్తాడో సాయంత్రం పూట మనకి ఆనందం కలుగుతుంది కదా. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర అంత గొప్పగా ఉంటుంది. చంద్రోదయం అయిన తర్వాత ఎలాగైతే కలువలన్నీ కూడా ఆనందంగా విచ్చుకొని ఈ జగత్తంతా కూడా ఆనందంగా పరిగెడుతూ ఆహ్లాదంగా ఓషధులు ఎలాగైతే అభివృద్ధి చెందుతాయో అలాగే మహాత్ముల యొక్క చరిత్రను, వారి యొక్క గాథను ఎవరైతే కనుక మనం చక్కగా విని దాని యొక్క లక్షణములను తెలుసుకొని ఆచరిస్తామో వారికి అందరికీ కూడా ఆనందం కలుగుతుంది కదా. కాబట్టి ఈ భూమండలంలో సమస్తమైనటువంటి పాపములన్నిటినీ కూడా తుడిచివేసి పుణ్యలోకానికి చేర్చే తీర్థం ఉందే, అదే గంగా తీర్థం కదా. గంగా 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 అని అంటే నామస్మరణ చేస్తేనే చాలు కదా. కాబట్టి ఆ గంగాజల బిందువుల చేత సమానమైనటువంటిది వేరే లేదు. కాబట్టి ఆ గంగాజల బిందువులను మాపై ప్రసరించవయ్యా అంటూ తులసీదల సమ్మిశ్రం అపి సరసపమాత్రకం గంగాజలం పునాత్యేవ కులానామేక వింశతిం తస్మాత్ విప్రమహాభాగ సర్వశాస్త్రార్థగోవిద గంగాజల ప్రదానేన పాహ్యాస్మాన్ పాపకర్మిణః ఇత్యాఖ్యాతం రాక్షసైః గంగా మాహాత్మ్యముత్తమం నిశమ్య విస్మయం విష్ణో బభూవ ద్విజసత్తమః. ఓ మహానుభావ, తులసి అనేటువంటి నామస్మరణ చేస్తేనే చాలు. తులసి దళములతోటి పరమాత్మను అనుగ్రహిస్తే ఎంత భగవంతుడైనటువంటి పరంధాముడు ఎంత ఆనందిస్తాడో మనందరికీ కూడా తెలుసు. అటువంటి తులసీ దళముతోటి కూడినటువంటి గంగాజల బిందువులను ఆవగింజంతైనా కూడా మనపై ఆ గంగాజలం ప్రసాదించుకొని దానిని చక్కగా జల్లుకొని గంగా గంగా గంగాని ముమ్మార్లు నామస్మరణ చేసినట్లయితే
మనమే కాదు 21 తరముల వారు కూడా తరిస్తారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున మహానుభావ, ఓ బ్రాహ్మణోత్తమ, అన్ని శాస్త్రములు కూడా ఆమూలాగ్రం తెలిసినటువంటి మహానుభావులు తమరు. కాబట్టి గంగాజలమును మాకిచ్చి మా పాపములన్నీ కూడా హరింపజేయవయ్యా అంటూ ఆ రాక్షసులు మహానుభావుడైనటువంటి ఆ గర్గుడైనటువంటి బ్రాహ్మణోత్తముని ప్రార్థన చేస్తూ ఉన్నారు. గంగా మహాత్మ్యం అంత గొప్పది కదా. ఆ గంగా మహాత్మ్యాన్ని వర్ణించడానికి ఎవరితరము కూడా కాదు. రాక్షసుడా, దేవతలు అందరూ కూడా సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా కూడా ఆ గంగాజల బిందువులు స్పర్శన చేసినట్లయితే తులసీదళముతో కూడినటువంటి మరింత విశేషంగా గంగాజలాన్ని ఒక్క ఆవగింజంతైనా కడే మన మీద కనుక ప్రసరింపజేస్తే మనం శిరస్సును వంచి స్నానం చేస్తే అది వేరే విశేషం, ఇంకా మరింత భాగ్యం. కానీ ఒక్క గంగాజల బిందువు ఆవగింజ ఎంత ఉంటుంది? పరిమాణం తక్కువ. అంత పరిమాణం గల గంగా బిందువు మన మీద ప్రసరింపజేసుకుని మన శిరస్సును జల్లుకుంటేనే 21 తరముల వారు కూడా ఉపశమనం పొందుతారు, వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కదా. కాబట్టి గంగా మహాత్మ్యం అంత గొప్పది కదయ్యా మహానుభావ. కాబట్టి మాపై నీవు అనుగ్రహించవయ్యా ఈ గంగాజలాన్ని అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. లోకంలో గంగతోటి సమానమైనటువంటి తీర్థము లేదు కదా. కాబట్టి గంగేచ యమునే జీవ గోదా, మనం కూడా ప్రతినిత్యము కూడా గంగానదికి వెళ్ళి స్నానం చేయడం అందరికీ అవకాశం కుదరదు. కాబట్టి మనం చేస్తున్నటువంటి తీర్థం దగ్గరికి వెళ్ళి చక్కగా గంగా 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 అని ముమ్మారు నామస్మరణ చేసుకుని చక్కగా ఆ గంగాజలాన్ని ఆవాహన చేసుకుని నామస్మరణ చేసుకుని స్నానం ఆచరిస్తేనే మహావిశేషము. అటువంటి గంగా జలమును మాపై ప్రసరించవయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నారు ఆ రాక్షసోత్తములు. గంగా మహాత్మ్యాన్ని గురించి అనేక రకమైనటువంటి పురాణములలో మనకి చక్కగా ఆమూలాగ్రము కూడా విశదీకరిస్తున్నటువంటి వేదవ్యాస మహర్షి వారికి, అలాగే మన స్వామి పుష్కరిణి ఎక్కడో ఉంది. స్వామి పుష్కరిణి చూడండి, ఇక్కడే మనకి దగ్గరలో ఉంది. సమస్తమైనటువంటి తీర్థములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠం వీడి ఇక్కడికి వచ్చి స్వామి పుష్కరిణిలో దగ్గర ఉండి ఆ భరంధాముడైనటువంటి వెంకటేశ్వర ప్రభు మనందరినీ కూడా రక్షిస్తున్నటువంటి ఆ పుష్కరిణికి ఒక్కసారి ప్రణమల్లి పుష్కరిణిలో ఉన్నటువంటి తీర్థాన్ని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మరింత భాగ్యం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణం చెబుతోంది. కాబట్టి వేదవ్యాసుల వారు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పురాణములలోని అనేక రకమైనటువంటి విషయాలని భగవంతుడైనటువంటి ఆ పరంధాముడు మనకి ప్రతినిత్యము కూడా శ్రవణ రూపంలో, అంటే భక్తి నవవిధ భక్తులలో ప్రథమైనటువంటిది శ్రవణ భక్తి కదా. కాబట్టి ఆ పురాణములన్నిటినీ కూడా చక్కగా ఎవరైతే ప్రతినిత్యము కూడా పఠనం చేస్తారో, పఠనం చేయడానికి మాకు అవకాశం కుదరదండి, అవన్నీ కూడా ఏదో ఛందోబద్ధంగా వ్యాకరణంగా సంస్కృతంలో అంటే శాస్త్రంతో ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అని అంటే వాటి యొక్క పురాణములలోని వైశిష్ట్యాన్ని ఎవరైనా చక్కగా విశదీకరిస్తూ ఉంటే ఆ పురాణములలో ఉన్నటువంటి విషయములను గూర్చి శ్రవణం చేస్తే చాలు. శ్రవణాత్ సర్వపాపఘ్నం అన్నట్లుగా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి అష్టాదశ మహాపురాణముల యొక్క పేర్లను ఎవరైతే ప్రతినిత్యమో కూడా జపిస్తారో తప్పిస్తారో, వారి యొక్క నామధేయమును ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి అష్టమేధ యాగ ఫలితం కలుగుతుంది. కాబట్టి అనేక రకమైనటువంటి పురాణములన్నీ కూడా మనకు అందిస్తూ ఉన్నారు భగవంతుడు ఆ శ్రీమన్నారాయణ రూపంలో ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి వారు. వారికి ప్రణమిల్లుతూ ఈ గంగా మహాత్మ్యాన్ని గురించి, ఈ నారదీయ మహాపురాణంలోని విశేషముల గురించి మరింతగా మనం ప్రతినిత్యము కూడా తెలుసుకునే భాగ్యం శ్రీనివాసుడు మనకి ప్రసాదించాలి అని చెప్పి పరమాత్మని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవిస్తూ ఈ శుభ ఇందువాసన నాడు స్వామివారిని ప్రార్థన చేస్తూ శ్రీజకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.